రిజర్వాయర్ డాగ్స్. ఆ పేరు వినగానే దద్దరిల్లిపోతుంది. ఇడీ సినిమా ఇండస్ట్రీనే ఒక రేంజ్కి తీసుకెళ్ళింది రిజర్వాయర్ డాగ్స్. నాట్ ఓన్లీ హాలీవుడ్, ఇడీ ప్రపంచం సినిమా ఇండస్ట్రీకే పేరుగాల్చిన సినిమా రిజర్వాయర్ డాగ్స్. మనం ఆ సినిమా చూస్తే ఏమీ అనిపించదు, కానీ దాంట్లో చాలా వర్త్ ఉంటుంది. టారెంటినోకి ఒక పెద్ద పేరు తెచ్చిన సినిమా అది. దాంట్లోని వైలేషన్స్ కావచ్చు, రూల్స్ బ్రేకింగ్స్ కావచ్చు, ఒక కొత్తదనంగా తీసినది చాలా అట్రాక్ట్ అయింది ఆడియన్స్కి. సో ఇడీ సినిమా ఇండస్ట్రీ ప్రపంచంకంతా అది పెద్ద పేరు దాల్చినదిగా అయింది. సో ఈరోజు మనం అటువంటి సినిమా ఏంటి అది అనే దాని గురించి తెలుసుకుందాం. సో సినిమా ఓపెన్ చేస్తే ఒక 8 మంది ఒక రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఒక పెద్ద సింగర్ అయిన మడోన్నా గురించి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత ఆ బ్రేక్ఫాస్ట్లో మెయిన్ జో క్యాబెట్ అనే అతను, తర్వాత నైస్ గా ఎడ్డీ క్యాబెట్ అనే అతను, ఇద్దరు తండ్రి కొడుకులు, వారిద్దరూ మెయిన్ లీడర్స్. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బిల్ పే చేసి ఒక స్టైల్లో ఒక మంచి మ్యూజిక్లో అలా బయలుదేరుతారు. సో కట్ చేస్తే వెంటనే ఒక అరుపులతో ఇడీ ఫ్రేమ్ ఫుల్ రక్తపు మడుగులో ఓపెన్ అయితే ఒక కార్లో ఆరెంజ్ అనే అతను, అంటే ఇక్కడ ఎక్కడ వీళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి పేర్లు ఉండవు. ఆరెంజ్, వైట్, బ్లూ, బ్లాండ్ ఇట్లా అంత కలర్ పేరుతో సెటప్ అయి ఉంటారు. సో ఒక ఆరెంజ్ అనే అతను కార్లో వెనక సీట్లో ఫుల్ రక్తమయ్యి పడి ఉంటాడు. వైట్ అనే అతను డ్రైవ్ చేస్తూ అతన్ని సమాధానం చేస్తుంటాడు, నువ్వు చనిపోవు, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పేసి అలా పోతూ ఉంటారు. ఇక్కడ పోతూ ఉండగా ఒక షెడ్ అనేది వస్తుంది. ఆ షెడ్లోకి తీసుకెళ్ళి ఆరెంజ్ని పడేస్తే అప్పుడు తెలుస్తుంది బుల్లెట్ పడి ఉంటుంది. సో ఫుల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. తన్ని ఎలాగైనా కాపాడుకుంటాను, నైస్గా ఎడ్డీ వచ్చిన తర్వాత డాక్టర్ని పిలుస్తాను, నీకేం పర్లేదు అని సమాధానం చేస్తూ ఉంటాడు. అంతట్లో పింక్ అనే ఒక అతను వస్తాడు. వచ్చి ఏమైంది, చనిపోయాడా అని అంటే వైట్ సీరియస్ అవుతాడు. ఇట్లుంటే నీకు వెటకారంగా కనిపిస్తుందా, బాగుండకవుతుందా, చాలా సీరియస్గా ఉన్నాడు అంటాడు. సో అతను కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడతారు. ఫ్రెష్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది, ఎట్లా అయింది, ఎలా తప్పించుకున్నావు అని చెప్తే పింక్ ఇద్దరు పోలీసులు వెంట పడితే తప్పించుకొని షూట్ చేసి వచ్చేసరి తప్పించుకుంటూ ఒక ఆడామెని లాగేసి ఆమె కారు తీసుకొని వచ్చేసి ఉంటాడు. అలాగే వైట్ కూడా ఒక ఇద్దరిని షూట్ చేసేసి తప్పించుకొని వచ్చింటాడు. ఆ టైంలో అతను తన టీమ్మేట్ చనిపోతాడు. సో ఫైనల్గా ఇద్దరు వచ్చామని, ఎలా తప్పించుకొని వచ్చామనేది మాట్లాడతారు. తర్వాత సిచ్యువేషన్ చాలా చెడిపోయింది అని చెప్పేసి పింక్ తను కొట్టుకు వచ్చిన ఆ డైమండ్స్ని నేను ఒక ప్లేస్ దగ్గర పెట్టాను, మన ఇద్దరం తీసుకొని పారిపోదాము అని చెప్తాడు వైట్కి. కానీ వైట్ ఒప్పుకోడు, కోప్పడి తిడతాడు, అది అస్సలు కుదరదు అంటానని. తర్వాత ఇతనికి ఆరెంజ్కి మనం మెడికేషన్ చేసేదానికన్నా వెళ్ళిపోయేదే బెటర్ అనే దాంట్లోనే ఇద్దరికి వైట్కి మరియు పింక్కి గొడవ అవుతుంది. గొడవ అయ్యి ఇద్దరు ఒకరి గన్ను ఒకరు తీసుకొని షూట్ చేసుకోబోగా గన్ పాయింట్స్కి పెట్టి ఉండగా అంతట్లో బ్లాండ్ వచ్చి ఉంటాడు. బ్లాండ్ని చూసి ఇద్దరు వాళ్ళు గొడవ ఆపేసి వస్తారు. అంతా ఏమైంది, అందరూ ఏమైంది అని అడిగితే అతను సైలెంట్గా ఉంటాడు. ఇంకా వైట్ సీరియస్ అయ్యేసరికి ఒకటి చెప్తాడు, మీకోసం ఒకటి తీసుకొచ్చాను రండి అంటే వెళ్తే అది పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ ఆఫీసర్ని డిక్కీలో వేసుకొని తీసుకొని వచ్చింటాడు. అక్కడ కట్ అవుతుంది. కట్ అయ్యి మళ్ళీ వేరే సీన్కి వెళ్తుంది. అంటే ఇక్కడ టారెంటినో మూవీ మేకింగ్ అనేది చాలా ఇక్కడ హైలైట్ అవుతుంది. సో నాన్ లీనియర్గా ఒక స్టోరీని చెప్తూ వెళ్తాడు. సో వేరే సీన్కి కట్ అయితే అక్కడ బ్లాండ్ అనే అతను అప్పుడే ఒక 4 ఏళ్ళు జైలు కంప్లీట్ చేసుకొని వచ్చింటాడు. వీళ్ళు తర్వాత జో, నైస్గా వీళ్ళంతా కలిపి ఒక రాబరీని ఏదో చేసి ఉంటారు. దాంట్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళి ఉంటాడు. కానీ జో పేరు చెప్పుండడు. సో అంత రాయల్టీ అనమాట, అంటే అంత బాండింగ్, అంత రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళ మధ్య. సో ఈసారి ఒక మంచి వర్క్ అనేది ఇవ్వాలని చెప్పి ఒక ఈస్ట్ అనేది ఉంది, అంటే జ్యువెలరీ షాప్ని మనం కొట్టేయాలి అని చెప్పేసి దానికి సెలెక్ట్ చేసుకుంటారు బ్లాండ్ని కూడా. తర్వాత అలాగే వైట్ని కూడా పిలిపించేసి వైట్ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. తర్వాత ఆరెంజ్ని ఆల్సో, అంటే ఆరెంజ్ కూడా ఒక స్మగ్లర్లా అనిపించి వైట్ అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వైట్కి ఆరెంజ్కి చాలా ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వైటే ఆరెంజ్ని తీసుకొచ్చి, నేను చూశాను ఈ అబ్బాయి
ఈ అబ్బాయి చాలా స్మగ్లర్లా అంతా అండర్ వరల్డ్లో చేస్తుంటాడని చెప్పి పరిచయం చేసి జోకి అతన్ని ఒక టీమ్గా తీసుకుంటారు. అంతా ఒక టీమ్గా ఏర్పాటు చేసేసి ఒక టీంలో అంతా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అందరికీ పేర్లు పెడతాడు జో. పేర్లు పెట్టి డీల్ అంతా ఏమేమి, ప్లాన్ ఏంటి, ఐడియా ఏంటి అని అంతా కంప్లీట్గా చెప్తాడు. ఇట్లా టైంకి మనం ఇట్లా వెళ్ళి ఇలా ప్రాసెస్ చేసి తీసుకురావాలి బ్యాంక్ రాబరీ అంటే. కానీ వచ్చేసరి బ్యాంకు అదంతా ఫెయిల్ అవుతుంది ప్లాన్. జ్యువెలరీ రాబరీ చేసి వచ్చేసరి జ్యువెలరీ షాప్ని పోలీసులు వచ్చి అటాక్ చేసేస్తారు. అప్పుడు అటాక్ చేయగానే అంత దిక్కులు ఒకరు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. సో అప్పుడు ఈ ఆరెంజ్కి బుల్లెట్ పడి ఉంటుంది. తప్పించుకొచ్చేసరి ఒక ఆమె ప్యాసింజర్ని కార్లో నుంచి తోసేసి వాళ్ళ కార్ తీసుకొచ్చేసరి ఆ ప్యాసింజర్ గన్ ఉంటుంది, కాల్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వీరు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, బ్లాండ్ తీసుకొచ్చింది, అతను లోపలికి తీసుకొచ్చి కొడతారు, ఫుల్ హింసిస్తారు. అంటే ఎవరు చెప్పు, నీకు చెప్పింది మా గురించి చెప్పు అని ఫుల్ కొడతారు. పింక్ వైట్ సేరి బాగా కొడతారు, బ్లడ్ వచ్చేటట్టు. అంతట్లో నైస్ గాయ్ వస్తాడు ఎడ్డి. వచ్చేసి కొట్టద్దని, మీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టేసి, మనము ఆ డైమండ్స్ ఎక్కడున్నాయో వాటిని తీసుకువద్దాము, బ్లాండ్ని అక్కడే వదిలేసి ఆరెంజ్ని మరియు ఆ పోలీస్ ఆఫీసర్ నాష్ అని అతన్ని చూసుకొని ఉండమని చెప్పేసి వీళ్ళు ముగ్గురు పింక్ వైట్ నైస్ గా ఎడ్డి ఆ డైమండ్స్ తీసుకురావడానికి వెళ్ళిపోతారు. ఆ టైంలో బ్లాండ్ ఒక్కడే ఉంటాడు. బ్లాండ్ పోలీస్ ఆఫీసర్ని విచిత్రంగా హింసిస్తాడు. అంటే అతన్ని చెప్పు ఎవరు చెప్పింది అని చెప్పేసి ఒక పెట్రోల్ క్యాన్ తీసుకువచ్చేసి అతని మీద పోసేసి అతని చెవు అంతా కట్ చేస్తాడు. చెవు కట్ చేసి అతను అరుస్తూ చాలా బాధపడుతుంటాడు. ఆ టైంలో ఆ పెట్రోల్ పోసేసి ఇంకా నిప్పు వేసేస్తాను అంటే అంత సైకో ఉంటాడు బ్లాండ్. సో నిప్పు అంటిచ్చేసేకి అగ్గిపుల్ల తీడుతాడు. అంతట్లోనే పడిపోయి ఉన్న ఆరెంజ్ ఇంతసేపు లేచి గన్తో కాల్చేస్తాడు. గన్తో కాల్చగానే బ్లాండ్ అక్కడే పడి చనిపోతాడు. చనిపోగానే అప్పుడు పోలీస్ ఆఫీసర్ రివీల్ చేస్తాడు, నేను అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ని, నేనే ఇన్ఫార్మ్ చేసింది, పోలీసులు బయట వెయిట్ చేస్తున్నారు మన కోసం, వస్తారు అని చెప్తాడు. అంటే ఇతను అండర్ వరల్డ్లో పనిచేస్తున్నట్టు యాక్ట్ చేసి ఉంటాడు అంతే, స్మగ్లర్ లాగా. అది వైట్కి తెలిసి ఉండదు. వైట్ బాగా నమ్మేసి చిన్నపిల్లోడని స్మగ్లర్ అనుకుని బాగా ఫ్రెండ్లీగా డెవలప్ చేసుకుని రిలేషన్ అతను తెచ్చి చేర్చి ఉంటాడు టీంలో. సో అప్పుడు ఆ టైంలో చెప్పిన తర్వాత కాసేపటికి నైస్గా ఎడ్డి పింక్ వైట్ వస్తారు. వచ్చి షాక్ అవుతారు, ఏమైంది బ్లాండ్కి అని నైస్గా అడిగితే, ఎందుకంటే నైస్గా జియోకి చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది బ్లాండ్తో. సో అడిగితే చాలా నమ్మకమైనడు. అడిగితే ఇతను చెప్తాడు, ఆరెంజ్ బ్లడ్ అయి పడిపోయిన అతను బ్లాండ్ అందరినీ చంపేసి ఆ డైమండ్స్ని తీసుకుపోవాలని ప్లాన్ చేసి ఉన్నాడు. సో దానివల్ల మమ్మల్ని చంపడానికి వస్తే నేను చంపేశానని చెప్తాడు. అప్పుడు వెంటనే నైస్గా గన్ తీసేసి పోలీస్ ఆఫీసర్ని కాల్ చేస్తాడు. ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు? బ్లాండ్ మాకు ఎంత నమ్మకమైనడు, మా కోసం 4 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు, తన గురించి చెప్తున్నావు నువ్వు? ఈ పోలీస్ ఆఫీసర్ మాకు ఇంపార్టెంటా అని చెప్పి కాల్చి పడేసి నమ్ముడు. అంతట్లోనే జో వస్తాడు, మెయిన్ నైస్ గాయ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి బ్లూని పోలీసులు చంపేశారు, ఇదంతటికీ కారణము మనలో ఒకరు ఇన్ఫార్మ్ చేశారు, అది ఆరెంజ్ అని చెప్తాడు. వైట్ షాక్ అవుతాడు, ఆరెంజ్ అలాంటోడు కాదు, అతను చిన్న పిల్లోడు, అతనికి ఏమీ తెలీదు, చాలా మంచోడు, తను అలా మోసం చేయడు అంటుంటాడు. జో ఎంత చెప్పినా వినడు వైట్. సో ఇంక జో కోపం వచ్చేసి అతను చంపేయాలి ఫస్ట్, లేదా ఇంకా క్రిటికల్ అయితే సిచ్యువేషన్, గన్ తీసి ఇతను ఆరెంజ్ వైపు పెడతాడు. ఆరెంజ్ వైపు పెట్టగానే వైట్కి చాలా కోపం వచ్చి, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా ఆరెంజ్ వైట్ గన్ తీసేసి జోకి పెడతాడు, హెడ్కి గురి పెట్టగానే నైస్ గాయకి ఫుల్ కోపం వచ్చి నైస్ గాయ్ గన్ తీసి వైట్కి పెట్టేసి, వైట్ నీకేం మతిపోయిందా, వదిలేసే గన్ తీ ఫస్ట్ అని చెప్పేసి చెప్పినా వినడు వైట్. లేదు అతను అలాంటోడు కాదు, మీరు చేస్తున్న తప్పు అని వినడు వైట్. సో ముగ్గురు గన్ పాయింట్లో పెట్టుకుంటారు, ఎంత చెప్పినా వినరు. వాళ్ళు నైస్గా ఒక్కసారి అరిచేసరికి గన్స్ 3 పేలుతాయి. జో ఆరెంజ్కి షాట్ కొడతాడు, నైస్గా ఎడ్డి వైట్కి కొడతాడు, వైట్ జోకి కొడతాడు. సో ఇలా కొట్టి నైస్గా ఎడ్డి మరియు వాళ్ళ నాన్న జో అనేవాళ్ళు బుల్లెట్స్ తగిలి అక్కడే చనిపోతారు. వైట్కి సైడ్కి బుల్లెట్ పడి ఉంటుంది, ఆరెంజ్కి ఆల్సో సైడ్కి బుల్లెట్ పడి ఉండడం వల్ల వాళ్ళు ఫుల్ బ్లడ్ అంతా వచ్చేసి పడిపోతారు, కానీ ఇంకా ప్రాణం పోయి ఉండదు. అప్పుడు నిన్ను అనవసరంగా చంపేశారనే ఫీలింగ్తో వైట్ వచ్చేసి ఆరెంజ్ని పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటాడు, ఇదంతటికి నేనే కారణమని. అప్పుడు ఈ నమ్మకంని చూసేసి అప్పుడు ఆరెంజ్ చెప్తాడు, లేదు నేను నిజంగా అండర్ కవర్ ఆఫీసర్ని అని. అప్పుడు ఒక్కసారికి వైట్కి మతి పోతుంది. అదే టైంలో పింక్ దాక్కుని ఉంటాడు, వెనకపోయి అతనేమి ఇన్వాల్వ్ అయ్యాడు, లేచి అక్కడున్న డైమండ్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు.
బయటికి వెళ్ళిపోగానే ఒక గన్ సౌండ్స్ అన్ని వినిపిస్తాయి, పోలీస్ అరుపులు, గన్ సౌండ్స్. అంటే మోస్ట్లీ అక్కడ కాల్ చేసి ఉంటారు, పింక్ను కూడా కాల్ చేసి డైమండ్స్ తీసుకొని ఉంటారు. చూస్తే ఇతను వైట్ నాకు ఎంత నమ్మాను, నాకే నమ్మక ద్రోహం చేసి ఇంత ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యే కారణమయ్యి నా కొలీగ్స్ అంతా చంపే కారణమవుతాయి అనే ఒక ఫీలింగ్లో గన్ తీసేసి ఆరెంజ్ హెడ్కి పెడతాడు. అంత ఫ్రెండ్లీగా ఉన్న అతనే ఆరెంజ్ హెడ్కి పెడతాడు. అంతట్లోనే డోర్ డగ్గున ఓపెన్ అయ్యి పోలీసులు వచ్చినట్టు మనకి సౌండ్స్ వినిపిస్తుంది. పోలీసులు అరుస్తారు, వదిలే చంపొద్దు, గన్ డౌన్ చేయలేదా కాల్ చేస్తామని. ఏడుస్తూ ఫుల్ నిజంగా ఆ మేకింగ్, యాక్టింగ్ చాలా ఎక్సలెంట్గా తీశాడు టారెంటినో. ఆ యాక్టింగ్ ఎలా ఏడుస్తాడంటే ఆ ఫీలింగ్స్ మనకు తెలుస్తాయి. అలా ఏడుస్తూ వైట్ షాట్ కొట్టి దగ్గడగడగడగానే షాట్స్ పేలుతాయి, పోలీసులు కొట్టేదే. దాంట్లోనే ఆరెంజ్కి కూడా హెడ్కి షాట్ కొట్టేస్తాడు. సో ఆరెంజ్ చనిపోతాడు, వైట్ చనిపోతాడు. అక్కడితో డైరెక్టెడ్ బై క్వింటన్ టారెంటినో అని పేరు పడుతుంది, టైటిల్ స్టార్ట్ అవుతాయి. సో ఇది మూవీ రిజర్వాయర్ డాగ్స్.